So okay, we will continue the colligative properties and dilute solutions. Continue చేద్దాం టాపిక్. మేనక కనపడుతుందమ్మా? ఓకే 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 చూడమ్మా, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం డైల్యూట్ సొల్యూషన్స్ అండ్ కోలిగేటివ్ ప్రాపర్టీస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే కోలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, కోలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ ప్రాపర్టీస్ దట్ డిపెండ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూట్ బట్ నాట్ ఇట్స్ ఐడెంటిటీ. కోలిగేటివ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా వీటిని తెలుగులో కణాధార ధర్మాలు అంటారమ్మా తెలుగులో. ఈ కోలిగేటివ్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతాయి అంటే మనకు దాని జనరల్గా ఒక సొల్యూషన్లో మనకు రెండు ఉంటాయమ్మా. వన్ ఈజ్ సాల్వెంట్ అండ్ సొల్యూట్. సాల్వెంట్ ఈజ్ మోర్ క్వాంటిటీ, సొల్యూట్ ఈజ్ లెస్ క్వాంటిటీ. మనకి లెస్ క్వాంటిటీలో ఉన్నటువంటి సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయ్యేవే కోలిగేటివ్ ప్రాపర్టీస్. కోలిగేటివ్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతాయంటే కోలిగేటివ్ ప్రాపర్టీస్ ఆర్ ప్రాపర్టీస్ దట్ డిపెండ్ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ సొల్యూట్. ఓన్లీ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే డిపెండ్ అయితే వాటిని ఏమంటాం? కోలిగేటివ్ ప్రాపర్టీస్ అంటాం. ఓకే, వాటిని కోలిగేటివ్ ప్రాపర్టీస్ అని మనం. నెక్స్ట్ ఏంటి? డెఫినిషన్. A colligative property may be defined as a colligative property one which depend on the number of particles in a solution and not in any way of the size or chemical nature of the particle. జనరల్గా చెప్పాలంటే ఈ కోలిగేటివ్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతాయంటే మనకి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద, అంటే సొల్యూషన్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయమ్మా. నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఎన్ని పార్టికల్స్ ఉంటే ఆ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయి. అందుకే చెప్పాను కోలిగేటివ్ ప్రాపర్టీస్ మే బి డిఫైన్డ్ యాజ్ వన్ విచ్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్ ఇన్ ఏ సొల్యూషన్. సొల్యూషన్లో ఉండేటటువంటి పార్టికల్స్ యొక్క నెంబర్ మీద ఈ కోలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి డిపెండ్ అవుతాయి. అండ్ నాట్ ఇన్ ఎనీ వే ఆన్ ద సైజ్, వాటి యొక్క సైజు మీద డిపెండ్ అవ్వవు. అదేవిధంగా ఆ పార్టికల్స్ యొక్క కెమికల్ నేచర్ మీద కూడా డిపెండ్ అవ్వవు. పార్టికల్స్ యొక్క కెమికల్ నేచర్ మీద కూడా డిపెండ్ అవ్వవు. సో చూడండి, కోలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే దీస్ ప్రాపర్టీస్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ఏ సొల్యూట్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే కోలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి దేని మీద అంటే మనకి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. ఆ పార్టికల్ యొక్క సైజు మీద డిపెండ్ అవ్వవు. అదేవిధంగా ఆ పార్టికల్స్ యొక్క కెమికల్ నేచర్ మీద కూడా డిపెండ్ అవ్వవు. అయితే మనకు ఉన్నటువంటి సిలబస్లో ఈ 4 ప్రిన్సిపల్ కోలిగేటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఒకటి ఏంటి లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే వేపర్ ప్రెజర్ లావరింగ్. సెకండ్ వన్ ఏంటంటే మనకి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. సెకండ్ వన్ ఏంటి? ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. థర్డ్ వన్ ఏంటంటే డిప్రెషన్ ఆఫ్ ద ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఆఫ్ ద ఫ్రీజింగ్ పాయింట్. ఫోర్త్ వన్ ఏంటంటే ఆస్మోటిక్ ప్రెజర్. చూడండి, లావరింగ్ ఆఫ్ ద వేపర్ ప్రెజర్, దిస్ ఈజ్ ఫస్ట్ వన్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ సెకండ్ వన్. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి ఆస్మోటిక్ ప్రెజర్ అనమాట. సో నెక్స్ట్ అయితే దీని ఎసెన్షియల్ ఫ్యూచర్ ఏంటి అంటే ప్రాపర్టీస్ దట్ దే డిపెండ్ ఓన్లీ ఆన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్. ఈ ఓన్లీ సొల్యూట్ పార్టికల్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. ద ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్ ఇస్ దట్ డిపెండ్ ఓన్లీ ఆన్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రజెంట్ ఇన్ ఏ సొల్యూషన్. అంటే సొల్యూషన్లో ప్రజెంట్ అయి ఉన్నటువంటి సొల్యూట్ యొక్క పార్టికల్స్ మీద మాత్రమే ఈ కోలిగేటివ్ ప్రాపర్టీస్ డిపెండ్ అయ్యి ఉంటాయి.
Okay, it is the essential feature of these properties is that they depend only on the number of solute particles present in solution, being closely related to each other through a common explanation. They have been grouped together under the class name colligative properties. కోలిగేటివ్ అంటే అర్థం ఏంటంటే కలెక్టెడ్ టుగెదర్ అనమాట. గ్రీక్ కోలిగేటర్స్ అంటే కలెక్టెడ్ టుగెదర్. వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే మాలిక్యులర్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ కెన్ బి డిటర్మైన్డ్. మాలిక్యులర్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ కెన్ బి డిటర్మైన్డ్. ఒక సబ్స్టెన్స్ యొక్క మాలిక్యులర్ మాస్ని మనము డిటర్మైన్ చేయాలంటే మనం రౌల్ట్ లా ఉపయోగించి మాలిక్యులర్ మాస్ అనేది డిటర్మైన్ చేస్తాం. ఏదైనా ఒక సబ్స్టెన్స్ యొక్క మాలిక్యులర్ మాస్ని డిటర్మైన్ చేయడానికి ఈ కోలిగేటివ్ ప్రాపర్టీస్ ద్వారా మనం యూజ్ చేస్తాం. సెకండ్, వెదర్ ఏ సొల్యూషన్ ఈజ్ ఐసోఆస్మోటిక్ ఆర్ నాట్ కెన్ బి ఫౌండ్. మనకి ఇక్కడ ఐసోఆస్మోటిక్ అంటే అర్థం ఏంటంటే, మనకు అందరికీ తెలుసు ఆస్మోటిక్ ప్రెజర్ అని అక్కడ వాడతాం కదా, ఐసోఆస్మోటిక్. సో వెదర్ ఏ సొల్యూషన్ ఈజ్ ఐసోఆస్మోటిక్ ఆర్ నాట్ కెన్ బి ఫౌండ్. దీనికి ఆస్మోటిక్ ప్రెజర్ లాంటి లక్షణాలు ఉన్నాయా లేవనేవి మనమే అదే కనుగొవచ్చు, లేదా కెనాట్ బి ఫౌండ్, కనుగోలేము. ద బిహేవియర్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కెన్ బి అండర్స్టూడ్. ఏదైనా ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటే దాని యొక్క బిహేవియర్ని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ద ఆస్మోటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ బాడీ ఫ్లూయిడ్స్ సచ్ యాజ్ లాక్రిమియల్ ఫ్లూయిడ్స్ అండ్ బ్లడ్ కెన్ బి ఎవాల్యుయేటెడ్. అండ్ ఐసోటోనిక్ సొల్యూషన్ అంటే సేమ్ ప్రాపర్టీస్, ఒకే ప్రాపర్టీస్ ఉన్నటువంటి సొల్యూషన్స్ని కూడా మనం ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే జనరల్గా మనకి డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఇదంతా ప్యూర్ వాటర్ అమ్మా, ఇదంతా ఏంటంటే ప్యూర్ వాటర్. సో మనకి ఇక్కడ చూడండి, ఇందులో సుక్రోజ్ కూడా ఉంది, వాటర్తో పాటు ఏముంది, సుక్రోజ్ మాలిక్యూల్. సో లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటంటే, ఏదైనా మనం వాటర్ని బాయిల్ చేసేటప్పుడు ఆ వాటర్కి వేపర్ అయ్యేటటువంటి వాటర్ అనేది వేపర్ అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎంత అబౌవ్ 100. సో 100 దగ్గర వాటర్ కన్వర్టెడ్ టు వాటర్ వేపర్. మనం ఇక్కడ ఏం చేస్తామంట, ఆ వాటర్ యొక్క ఎవాపరేషన్ అయ్యేటటువంటి అంటే ప్రాపర్టీని మనం తగ్గించాలి. అంటే వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వకుండా చూసుకోవాలి. దాని లోవరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అంటే మనకి వాటర్ 100 దగ్గర ఎవాపరేట్ అవుతుంది. ఆ వాటర్లో కొన్ని సొల్యూట్ పార్టికల్స్, సుక్రోజ్ లాంటి ఏమైనా పార్టికల్స్ యాడ్ చేసామనుకోండి, దాని యొక్క వేపర్ ప్రెజర్ అనేది ఏమవుతుందంటే తగ్గిపోతుంది. సో ఇవి మన జనరల్ డయాగ్రామ్స్. సో ఇది చూడండి, వాటర్ మాలిక్యూల్స్, ఇక్కడికి వచ్చి సొల్యూట్ పార్టికల్స్ అన్నమాట ఇవన్నీ. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. Lowering of vapor pressure by Raoult's law. The vapor pressure of a pure solvent. ఏదైనా ఒక ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటే ఆ ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది. వేపర్ ప్రెజర్ అనేది డిక్రీజ్ అవుతుంది when నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ డిజాల్వ్డ్. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ అనేది 100 దగ్గర వేపర్ అయిపోతుంది. ఈ వాటర్ని ఎవాపరేషన్ మనం తగ్గించాలి. అంటే వేపర్గా మారేటటువంటి ప్రాపర్టీని మనం తగ్గించాలి. అంటే వేపర్గా మారకుండా ఉండాలంటే సో దీనికి ఏం చేయాలంటే నాన్ వాలటైల్ కానటువంటి ఏదైనా ఒక సొల్యూట్ని కలపాలి. ఓకేనా. ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎ ప్యూర్ సాల్వెంట్ ఈజ్ డిక్రీజ్డ్. ఎప్పుడు ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ ఎప్పుడు తగ్గుతుంది అంటే, ఆ ప్యూర్ సాల్వెంట్కి మనం ఏం యాడ్ చేయాలంటే నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేయాలి. అలా చేసేటప్పుడు ఆ ప్యూర్ సాల్వెంట్కి ఉన్నటువంటి ఎవాపరేషన్ అయ్యేటటువంటి వేపర్ అయ్యేటటువంటి ప్రాపర్టీ అనేది తగ్గిపోతుంది. సో ఇటువంటి యొక్క ప్రాపర్టీని రౌల్ట్స్ అనే సైంటిస్ట్ ఒక ఈక్వేషన్ అనేది డిరైవ్ చేశారనమాట. కనెక్టింగ్ ద రిలేటివ్ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్ ఇన్ సొల్యూషన్.
ఈయన ఏం చేశాడంటే ద రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూట్. అంటే మాకు సొల్యూషన్లో ఏముంటుంది, సొల్యూట్ ఉంటుంది, సాల్వెంట్ ఉంటుంది. ఈయన ఓన్లీ సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ అండ్ రిలేటివ్ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈ రెండింటికి ఈక్వేషన్ డెరైవ్ చేస్తాం. దిస్ ఈజ్ నౌ రిఫర్డ్ టు బి రౌల్ట్స్ లా అంటాం. ఇక్కడ చూడండి, ఇట్ స్టేట్స్ దట్ రిలేటివ్ లావరింగ్ ఆఫ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎ డైల్యూట్ సొల్యూషన్. రిలేటివ్ లావరింగ్ ఆఫ్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు, దేనికి ఈక్వల్ టు ఉంటుందట, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్. మనకి ఇక్కడ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్, ఈ రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఉంటుందంట, సొల్యూషన్ డైల్యూట్ సొల్యూషన్లో ప్రెజెంట్ అయ్యే సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్. ఆ సొల్యూట్ యొక్క దేనికి, మోల్ ఫ్రాక్షన్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. మనం ఒక డైల్యూట్ సొల్యూషన్ తీసుకున్నాం, ఆ డైల్యూట్ సొల్యూషన్ యొక్క రిలేటివ్ లావర్ వేపరింగ్ ప్రెజర్ అనేది దేనికి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఉంటుందంట, డైల్యూట్ సొల్యూషన్లో ఉన్నటువంటి సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. పి ఏంటి అంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సాల్వెంట్. పి ఏంటి అంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సాల్వెంట్, దట్ ఈస్ పి. పిఎస్ అంటే ఏంటంటే, and PS that of solution. If P is vapor pressure of the solvent and PS that of the solution. Next, the lowering of vapor pressure. ఈ lowering of vapor pressure ని ఏమంటాం, P minus PS. P minus PS. This is lowering of vapor pressure. The lowering of vapor pressure relative to the vapor pressure of a pure solvent is termed as relative lowering ఆఫ్ వేపర్ ప్రెజర్. చూడండి, ఈ పి ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్ అమ్మా. పి ఇస్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ సాల్వెంట్. పిఎస్ ఏంటి అంటే, అండ్ పిఎస్ దట్ ఆఫ్ ద సొల్యూషన్. ద లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ పి మైనస్ పిఎస్. ద లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఈజ్ రిలేటివ్ టు ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ ఈజ్ టర్మ్డ్ యాజ్ రిలేటివ్ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. ఈ రిలేటివ్ లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్కి ఈక్వేషన్ ఏంటి, పి మైనస్ పిఎస్ బై పి. ఏంటి ఈక్వేషన్, పి మైనస్ పిఎస్ బై పి అనమాట. పి మైనస్ పిఎస్ బై పి. దేర్ఫోర్ రౌల్ట్ లా కెన్ బి ఎక్స్ప్రెస్డ్ మ్యాథమెటికల్లీ. మనం రౌల్ట్ లానే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. పి మైనస్ పిఎస్ బై పి బై క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ అనమాట. సో ఇది మనకి ఎన్ అంటే ఏంటి అంటే, మనకి ఎన్ వచ్చి నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఎన్ ఏంటి, ఎన్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎ సొల్యూట్. ఎన్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎ సాల్వెంట్. క్యాపిటల్ ఎన్ అనేది దేనికి సంబంధించిందంటే నెంబర్ ఆఫ్ మోల్స్ లేదా మాలిక్యూల్స్ ఆఫ్ ఎ సాల్వెంట్. స్మాల్ ఎన్ అనేది దేనికంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ మాలిక్యూల్స్ ఆఫ్ సొల్యూట్. స్మాల్ ఎన్ అన్నది సొల్యూట్కి సంబంధించింది, క్యాపిటల్ ఎన్ అన్నది సాల్వెంట్కి సంబంధించింది. డెరివేషన్ ఆఫ్ రౌల్ట్స్ లా. రౌల్ట్స్ లాని మనం ఎలా డెరైవ్ చేస్తామంటే, దట్ P is the vapor pressure of the solvent. P is the vapor pressure of the solvent. చూడండి, let P is the vapor pressure of the solvent and PS that of the solution. The vapor pressure of the solution is directly proportional to mole fraction of the solvent. అంటే సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందండి. చూడండి, ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ therefore determined by the number of molecules of any solvent present in it. ఇక్కడ మ్యాథమెటికల్ ఈక్వేషన్ చూడండి, పిఎస్ అన్నది ఏంటంటే వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సాల్వెంట్. పిఎస్ అన్నది ఏంటి, వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సాల్వెంట్. క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్ చూడండి, ఇట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్. వేర్ ఎన్ ఏంటంటే మోల్స్ ఆఫ్ సాల్వెంట్, స్మాల్ ఎన్ ఏంటంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనమాట. సో పిఎస్ ఈక్వల్స్ టు, ఇక్కడ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు కదా, ఈక్వల్స్ టు కే అని రాసుకున్నాం అండి. దట్ ఈస్ ప్రొపోర్షనాలిటీ ఫ్యాక్టర్ అంటాం, లేదా ప్రొపోర్షనల్ కాన్స్టెంట్ అంటాం. పిఎస్ ఈక్వల్స్ టు కే ఇంటూ క్యాపిటల్ ఎన్ బై స్మాల్ ఎన్ ప్లస్ క్యాపిటల్ ఎన్. ఇక్కడ కేని ఏమంటామంటే ప్రొపోర్షనాలిటీ ఫ్యాక్టర్ అంటాం. ఇన్ కేస్ ప్యూర్ సాల్వెంట్, ఒకవేళ ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటే స్మాల్ ఎన్ వాల్యూ ఏమవుతుందంటే 0 అంటాం. ప్యూర్ సాల్వెంట్ స్మాల్ ఎన్ వాల్యూ ఏమవుతుంది,
0 అవుతుంది. అండ్ హెన్స్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. స్మాల్ n అనేది ప్యూర్ సాల్వెంట్కి 0 అవుతుంది కాబట్టి ఓవరాల్గా 1 అనమాట. నౌ ఫ్రమ్ ఈక్వేషన్ 1 ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్ P ఏమవుతుందంటే ఇది 1 అయిపోయింది కదా, క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N 1 అయింది. P ఈక్వల్స్ టు ఏంటంటే K అయ్యింది అనమాట. సో మనకి therefore the equation 1 assumes, నెక్స్ట్ చూద్దాం. therefore the equation 1 assumes that from this Raoult's law ఇక్కడ PS ఈక్వల్స్ టు P ఇంటూ క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. ఈ Pని కిందకి తీసుకొచ్చేస్తే మనం ఇటువైపు PS బై P ఈక్వల్స్ టు క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. ఈ రెండు వైపులో 1 సబ్స్ట్రాక్ట్ చేస్తాం. 1 మైనస్ PS బై P, 1 మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, P బై PS మైనస్ బై P ఈక్వల్స్ టు స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. సో జనరల్గా మనకి రెండు రకాల సొల్యూషన్స్ ఉంటాయండి. వన్ ఈజ్ ఐడియల్ సొల్యూషన్స్, నాన్ ఐడియల్ సొల్యూషన్స్. సో మనకి ఏంటంటే ఇక్కడ అట్రాక్షన్ బిట్వీన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ బిట్వీన్ ఏ అండ్ ఏ. ఏ యొక్క అట్రాక్షన్స్ అనేవి మనకి ఏ అండ్ బి కన్నా ఎక్కువ ఉన్నాయి. అట్రాక్షన్ బిట్వీన్ ఏ అండ్ బి అనేవి గ్రేటర్ దాన్ ఏ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఏబి అండి, ఏబి ఉన్నది. దిస్ ఈజ్ ఏబి. వీటి యొక్క అట్రాక్షన్స్ ఏ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సో ఎస్కేప్స్ లెస్ రెడీలీ. అట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది అంత ఈజీగా ఫాస్ట్గా ఎస్కేప్ అవ్వదన్నమాట, అంటే బయటికి ఎవాపరేట్ జరగమన్నమాట. ఇక్కడ ఏబి చూసుకుంటే అట్రాక్షన్ బిట్వీన్ ఏఏ మోర్ గ్రేటర్ దాన్ ఏబి అనమాట. సో వీటికి మధ్య అట్రాక్షన్ పవర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి ఏమవుతాయంటే రాడిలీ చాలా ఫాస్ట్గా ఎస్కేప్ అయిపోతాయి, ఎవాపరేట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, మనం ఆల్రెడీ చెప్పాం డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ ఫ్రమ్ వేపర్ ప్రెషర్ లోవరింగ్. మాలిక్యులర్ మాస్ని మనం డిటర్మైన్ చేయొచ్చు అని. మాలిక్యులర్ మాస్ అనేది దేని యొక్క మాలిక్యులర్ మాస్? నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తాం కదండి. దేనికి నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తాము? ఏదైనా ఒక ప్యూర్ సాల్వెంట్ అనేది ఎవాపరేషన్ జరగకుండా దానికి రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెషర్, అంటే రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెషర్ అంటే వేపర్ ప్రెషర్ అనేది తగ్గాలంటే కంపల్సరీగా మనం ఏం చేయాలి? ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ని అక్కడ ఉన్నటువంటి సాల్వెంట్కి యాడ్ చేస్తాం, ప్యూర్ సాల్వెంట్కి. ఎప్పుడైతే నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తామో ఇట్ కెన్ బి డిటర్మైన్డ్, ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ నాన్ వాలటైల్ solute can be determined measuring the lowering of vapor pressure P minus PS produced by dissolving a known weight of its known weight of the solvent. మనం ఇక్కడ సాల్వెంట్ యొక్క వెయిట్ అనేది తెలుసుకోవాలి, known weight. If in determination of W grams of a solute dissolved in capital W grams of the solvent, ఈ స్మాల్ m క్యాపిటల్ m అనేవి ఏంటంటే మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ క్యాపిటల్ m అనేది మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద సాల్వెంట్. ఇక నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే సొల్యూట్ యొక్క మోల్స్ చెప్పుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కాబట్టి మోల్స్ అనేది ఎప్పుడు కూడా మనం స్మాల్ n తో ఇండికేట్ చేస్తాం. మోల్స్ ఫార్ములా ఏంటి? స్మాల్ n. ఈ స్మాల్ n వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. మనం ఇక్కడ ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఈ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కాబట్టి ఈ సొల్యూట్ ఎంత అనేది మనం చూసుకోవాలి. సో ఇక్కడ ఏంటి జరుగుతుంది? సొల్యూట్ యొక్క స్మాల్ w బై స్మాల్ m అమ్మ, స్మాల్ w బై స్మాల్ m. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ అయితే క్యాపిటల్ W బై క్యాపిటల్ M. సాల్వెంట్ అయితే ఎంత? క్యాపిటల్ W బై క్యాపిటల్ M అమ్మ. ఓకేనా? సాల్వెంట్ వేరు, సొల్యూట్ వేరు మనకి. సో సాల్వెంట్ వచ్చేసరికి ఏంటంటే స్మాల్ w బై స్మాల్ m, సొల్యూట్ వచ్చేసరికి క్యాపిటల్ W బై క్యాపిటల్ M. So know that relative lowering vapor pressure into low rolls P minus PS by P
స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ n ప్లేస్లో మనము ఏ వాల్యూ సబ్మిట్ చేయాలంటే ఇక్కడ స్మాల్ n ప్లేస్లో స్మాల్ w బై స్మాల్ m అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ కూడా స్మాల్ n ప్లేస్లో స్మాల్ w బై స్మాల్ m సబ్స్టిట్యూట్ చేయాలి. క్యాపిటల్ n ప్లేస్లో క్యాపిటల్ w బై క్యాపిటల్ m సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సిన్స్ ఫర్ ఎవ్రీ డైల్యూట్ సొల్యూషన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మాలిక్యూల్స్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ వెరీ స్మాల్, ఇట్ కెన్ బి నెగ్లెక్టెడ్ ఇన్ ద డినామినేటర్. ద ఈక్వేషన్ 1 కెన్ బి రిటన్ యాజ్ p మైనస్ ps బై p, p మైనస్ ps బై p. సో ఈ ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్ మనం రాస్తాం p మైనస్ ps బై p. ఇక్కడ మనకి w బై m ఉంది కదా, మనకి క్యాన్సిలేషన్ అయిపోతుంది అమ్మా. సో స్మాల్ w క్యాపిటల్ m బై ఓకే స్మాల్ w క్యాపిటల్ m బై నెక్స్ట్ స్మాల్ m క్యాపిటల్ w. Knowing the experimental value p minus ps by p and the molecular mass of the solvent capital M, the molecular weight of solute M can be calculated from 1 and 2 equation నుంచి మనం calculate చేయొచ్చు. So that is the Raoult's law, lowering vapor pressure of Raoult's law and determination of molecular mass of non-volatile solute. అంటే రిలేటివ్ లవరింగ్ వేపర్ ప్రెజర్, అదేవిధంగా మాలిక్యులర్ మాస్ అనేది డిటర్మైన్ చేస్తాం దేని యొక్క, నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క. అయితే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఫస్ట్ మనకి ఏంటి అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అనేది ఉంది. అసలు మనకి ఇక్కడ చూడండి డయాగ్రామ్లో సాల్వెంట్, దిస్ ఈజ్ సాల్వెంట్, సొల్యూషన్ 1, సొల్యూషన్ 2. ఇక్కడ వేపర్ ప్రెజర్ అంటే ఇది P అనమాట, P1 P2. ఓకే, సో మనకి ఇదంతా అట్మాస్ఫియర్, కిందన టెంపరేచర్ తీసుకున్నాము TB, T1 అండ్ T2 టెంపరేచర్. సో మనకి ఈ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో వెన్ ఏ లిక్విడ్ ఈజ్ హీటెడ్ ఇట్స్ వేపర్ ప్రెజర్, వెన్ ఏ లిక్విడ్ ఈజ్ హీటెడ్ ఇట్స్ వేపర్ ప్రెజర్. Okay, when a liquid is heated, its vapor pressure rises when it equals the atmospheric pressure. సో జనరల్గా ఏంటంటే మనం లిక్విడ్ని హీట్ చేసేటప్పుడు దాని యొక్క వేపర్ ప్రెజర్ అనేది పెరుగుతుంది. ఎలా? అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ద లిక్విడ్ బాయిల్స్, ద ఎడిషన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్, ద ఎడిషన్ ఆఫ్ non-volatile solute lowers the vapor pressure and consequently elevates the boiling point, as more heat is needed to supply additional kinetic energy to raise the vapor pressure to atmospheric pressure is called elevation boiling point. అసలు ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోమండి. వాటర్ అనేది 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ ఫామ్లో కన్వర్ట్ అవుతుంది, అంటే ఎవాపరేషన్ అనేది జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుందంటే అదే వాటర్ని మనం హీట్ చేసేటప్పుడు ఆ వాటర్ యొక్క వేపర్ ప్రెజర్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంట, అట్మాస్ఫియర్ యొక్క వేపర్ ప్రెజర్, అట్మాస్ఫియర్ యొక్క ప్రెజర్కి ఈక్వల్గా ఉండాలి. వాటర్ని హీట్ చేసేటప్పుడు వాటర్ వేపర్ ప్రెజర్ అనేది, అంటే లిక్విడ్ నుంచి వేపర్ అయ్యేటప్పుడు అక్కడ వేపర్ ప్రెజర్ అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి, అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్ అవ్వాలి. అప్పుడు ద లిక్విడ్ బాయిల్స్. ఇప్పుడు ఏం చేస్తాం, ద ఎడిషన్ ఆఫ్ నాన్ వాలటైల్ సొల్యూట్, దానికి ఏం చేస్తాం, నాన్ వాలటైల్ సొల్యూట్ని ఎడిషన్ చేస్తాం. ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ ఎప్పుడైతే ఎడిషన్ చేస్తామో ఆ వాటర్ యొక్క వేపర్ ప్రెజర్ ఏమవుతుందంట, గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. ఎప్పుడైతే వేపర్ ప్రెజర్ తగ్గిందో అప్పుడు మనం ఏం చేయాలా అంటే కాన్సిక్వెంట్లీ ఎలివేట్ ద బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు 100 కాస్త 150 అయిపోతుంది. యాజ్ మోర్ హీట్, అప్పుడు బాయిలింగ్ పాయింట్ పెరిగింది కాబట్టి ఇంకా మనం హీటింగ్ చేయాలా, వాటర్ని ఎవాపరేట్ చేయాలంటే ఇంకా హీటింగ్ చేయాలి. మోర్ హీట్ ఈజ్ నీడెడ్ టు సప్లై కైనెటిక్ ఎడిషనల్ కైనెటిక్ ఎనర్జీ టు రైజ్ ఇట్స్ వేపర్ ప్రెజర్. ఎక్కువ హీటింగ్ చేయాలా,
సో ఆ వాటర్ వేపర్లో ఉన్నటువంటి ఆ పార్టికల్స్ యొక్క అట్రాక్షన్స్ని మనము బ్రేక్ చేయాలి. ఆ వాటర్లో ఉన్నటువంటి పార్టికల్ అట్రాక్షన్ బ్రేక్ చేయాలంటే దానికి కావాల్సినంత హీట్ అనేది మనం సప్లై చేయాలి. అప్పుడు ఇట్ కెన్ ఈజీలీ ఆపరేట్ అనమాట. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్. దాన్ని బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ అంటాం. ఇఫ్ టీబీ అన్నది ఏంటంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఈ టీబీ ఉంది కదా, ఈ టీబీ అనేది ఏంటి అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ఓకే, అండ్ టీ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎ సొల్యూషన్. టీ అనేది ఏంటంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ఏ నాన్ ఎలక్ట్రోలైట్ ఇన్ దట్ సాల్వెంట్. The difference between the boiling point delta TB equals to elevation of boiling point T minus TB. T minus TB. ఓకే, ఈ టీకి టీ మైనస్ బికి మధ్య డిఫరెన్స్ అనేది తీసుకుంటాం. ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ ద కర్వ్ BD and CE are parallel straight lines approximately. Therefore similar triangles ACE and ABD. సో డైల్యూట్ సొల్యూషన్లో కర్వ్స్ ఉన్నాయి కదా, ఏంటంటే బి అండ్ డి. సో ఇక్కడ మనకి బి అదేవిధంగా డి అనమాట. సో బిడి అండ్ సిఈ కర్వ్. ఇంకోండి సిఈ కర్వ్, ఇదంతా సిఈ, ఇది సిఈ కర్వ్, ఇది వచ్చి ఏంటంటే బిడి కర్వ్. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఒకదానికోటి ప్యారలల్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఈ బీడీసీఈలు అనేవి ఎలా ఉన్నాయి? ప్యారలల్గా ఉన్నాయి. స్ట్రైట్ లైన్స్ అప్రాక్సిమేట్. దేర్ ఫోర్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఏసీఈ. చూడండి, ఏసీ మనం ఏంటి తీసుకుంటాం? ఈ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రయాంగిల్. నెక్స్ట్ ఏబిడి అన్నది వన్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో అందువల్ల ఏబి బై ఏసీ ఈక్వల్స్ టు ఏడి బై ఏఈ. ఏబి బై ఏసీ అంటే ఇక్కడ చూడండి, మనకి జనరల్గా దీన్ని T1 మైనస్ టీబీ బై T2 మైనస్ టీబీ ఈక్వల్స్ టు P మైనస్ P1 బై P మైనస్ P2, వేర్ P మైనస్ P1 and P మైనస్ P2 ఆర్ lowering of vapor pressure for solution 1 and solution 2 respectively. Hence the elevation of boiling point is directly proportional to the, so boiling point అనేది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అదేవిధంగా వేపర్ ప్రెజర్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఓకే, ఇది మనకి ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అండి. రౌల్ట్స్ లా ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్. The elevation of boiling point of a solution is directly proportional to molar concentration, that is molality. అంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీని ఏమంటామంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు? మొలాలిటీ, మోలాల్ కాన్సన్ట్రేషన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. డెల్టా టీబీ ఈక్వల్స్ టు కేబీ. డెల్టా టీబీ ఈక్వల్స్ టు కేబీ, where K is known as boiling point constant. K ne boiling point constant. Or when M equals to 1, then TB equals to KB. So molar elevation constant may be defined as boiling point elevation produced when 1 mole of solute, ఒక mole of solute ni is dissolved in 1 kg of the solvent. Second, equimolar quantities of different substances dissolved in the same quantity of a particular solvent rise its boiling point to the same extent. So that is the మనకి ఏంటంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అమ్మ. నెక్స్ట్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఆల్వేస్ లోవర్ దాన్ దట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. ఫ్రీజింగ్ అంటే బాగా గడ్డ కట్టడం, దట్ ఈజ్ సాలిడిఫై అవ్వడం, అంటే ఐస్లా కన్వర్ట్ అవ్వడం. ఫ్రీజ్ అవ్వడం అంటే వాటర్ అనేది 0 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఫ్రీజ్ అవుతుంది. ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ఎ సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ లోవర్ దెన్ దట్ ఆఫ్ ఎ ప్యూర్ సాల్వెంట్.
ఈ ఒక సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఆల్వేస్ తగ్గుతుందంటే దట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్. ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ అండ్ సొల్యూషన్ ఈజ్ రిఫర్డ్ టు ద డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. ఏంటి ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ అండ్ ద సొల్యూషన్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. It can be represented by the symbol Tf minus T1 delta T Tf minus అక్కడ T minus TB కదా, ఇక్కడ Tf minus T1 delta TB. సో సేమ్ ఇందాకలాగే మనకి ఇక్కడ కూడా డెరివేషన్ సాల్వెంట్ సొల్యూషన్ 1 సొల్యూషన్ 2. దీస్ ఆర్ ద వేపర్ ప్రెజర్ P, P1, P2. దీస్ ఆర్ ద టెంపరేచర్స్ T1, T2 and freezing temperature Tf. The vapor pressure curve of a solution, that is solution 1. The vapor pressure curve of a solution, that is solution 1. ఇదన్నమాట solution 1. Of a non-volatile solute melts the freezing point. Curve at F ఇక్కడ melt అవుతుంది. Indicating the freezing point of the solution T1. Addition of more solute causes further lowering of freezing point to T2, hence the freezing point of pure solvent Tf. సో మనకి ఇక్కడ సేమ్ దీనిలాగే ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ ఇక్కడ కర్వ్స్ తీసుకుంటామా, ఇది దిస్ ఇస్ FD అండ్ దిస్ ఇస్ CE. అప్రాక్సిమేట్లీ ఈ రెండు కూడా ఎలా ఉంటాయంటే ప్యారలల్గా ఉంటాయి. సో వాటిలాగే ఇక్కడ సేమ్ ట్రయాంగిల్స్ తీసుకుంటాం, సేమ్ దానిలాగే ఇది కూడా Tf minus T1 by Tf minus T2 by P minus P1 by P minus P2, where P1 and P2 are vapor pressure of the solution 1 and solution 2 respectively. Hence depression of freezing point is directly proportional to non-volatile solute. So next ఏంటి, delta Tf directly proportional to P minus PS, P minus PS. Raoult's law, depression of freezing point. ఇక్కడ the depression of freezing point of a solution is proportional to molar concentration to its molality. Delta Tf directly proportional to m. Delta Tf equals to Kf. Delta Tf equals to Kf, where Kf is known molar depression of freezing point constant or cryoscopic constant. When m equal to 1 అయితే Tb equals to Kb. Next, so cryoscopic constant may be defined as freezing point reduction. Freezing point reduction produced when one mole of solute is dissolved in 1000 grams of the solvent. So equimolar quantities of different substance dissolved in the same quantity of a particular solvent reduces its freezing point. So ఇవి మనకి ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఒకసారి ఈ రెండే మనం చెప్పుకున్నాం. సో కోలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి దేని మీద డిపెండ్ అవుతాయండి, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయి, కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అవ్వవు. నెక్స్ట్ ఈ కోలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి మనకి నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయి, బట్ సైజ్ మీద డిపెండ్ అవ్వవు, అదేవిధంగా కెమికల్ నేచర్ మీద కూడా డిపెండ్ అవ్వవు. మనకు ఉన్నటువంటి కోలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంటంటే లావరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మోటిక్ ప్రెజర్. ఈ 4 కూడా మనకి కోలిగేటివ్ ప్రాపర్టీస్. సో మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ సొల్యూషన్. ద ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ ద ప్రాపర్టీ ఏంటంటే depend only number of solute particles present in solution. Next, దీని ఇంపార్టెన్స్ ఏంటంటే molecular mass of substance can be determined, whether the solution isoosmotic or cannot be or not can be found. The behavior of the solution of electrolytes can be understood. The osmotic pressure of a body fluid such as lacrimal fluids and blood can be evaluated. Isotonic solution can be prepared. So this is important. So మనకి ఏంటంటే lowering vapor pressure ఇవి. సో
లావరింగ్ వేపర్ ప్రెజర్ అంటే ఏంటి అంటే జనరల్గా ఏదైనా ఒక ప్యూర్ వాటర్కి నాన్ వాలటైల్ సొల్యూట్ కలిపేటప్పుడు దాని యొక్క వేపర్ అయ్యేటటువంటి ప్రాపర్టీ తగ్గిపోయి ఎవాపరేషన్ అనేది అంటే ఎవాపరేషన్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఎవాపరేషన్ రేట్ తగ్గిందో దాని యొక్క బాయిలింగ్ పాయింట్ అనేది ఆల్మోస్ట్ పెరిగిపోతుంది అనమాట. ఈ విధంగా మనం చెప్పచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ఏ సొల్యూషన్ డైల్యూట్ సొల్యూషన్. అంటే మనకి ఏంటంటే రిలేటివ్ లావరింగ్ వేపర్ ప్రెజర్ దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుందట? మోల్ ఫ్రాక్షన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అందుకే అక్కడ ఈక్వేషన్ మనకు కూడా చూడండి, P మైనస్ పిఎస్ బై పి ఈక్వల్స్ టు స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ n. ఈ స్మాల్ n అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, క్యాపిటల్ N అనేది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్. ఇది డెరివేషన్ అండి. ఇక్కడ మనం డెరివేషన్లో చూసుకుంటే పిఎస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n బై క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. ఇక్కడ ప్రపోర్షనల్ ఫ్యాక్టర్ K అనేది తీసుకున్నాం. ప్యూర్ సాల్వెంట్కి n వాల్యూ 1 కదా, ఓకేనా? అందువల్ల సో ప్యూర్ సాల్వెంట్ స్మాల్ n 0 కాబట్టి n బై n 1 అయిపోతుంది. అందువల్ల మనం ఓవరాల్గా 1 అని రాసుకుంటాం. ఇదిగోండి, పిఎస్ ఈక్వల్ టు పి ఇంటూ క్యాపిటల్ N బై స్మాల్ n ప్లస్. ఈ పిని ఇటువైపు పంపించాము. ఈ రెండింటిని ఒకటితో సబ్స్ట్రాక్ట్ చేసాం, బోత్ సైడ్స్ ఎలా వచ్చింది. సో ఇవి ఐడియల్ సొల్యూషన్స్. సో జనరల్గా ఏంటంటే సొల్యూట్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటే వాటి యొక్క వేపర్ ప్రెజర్ అనేది పెరిగిపోతుంది. సో వేపర్ ప్రెజర్ తగ్గిపోతుంది, అంటే వేపర్ అయ్యేటటువంటి క్యారెక్టర్ ప్రాపర్టీ తగ్గిపోతుంది, అంటే బాయిలింగ్ పాయింట్ పెరిగిపోతుంది. అంటే ఈజీగా ఎస్కేప్ అయ్యే ప్రాపర్టీ తగ్గుతుంది ఇక్కడ. దేనికి? ఏబీకి. ఇక్కడ ఏబీ యొక్క అట్రాక్షన్స్ తక్కువ ఉన్నాయి దేంతో పోల్చుకుంటే ఏఏ, కాబట్టి ఇవి ఈజీగా ఎస్కేప్ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ ఫ్రమ్ వేపర్ ప్రెజర్ లావరింగ్. సో మాలిక్యులర్ మాస్ని మనం ఏం చేయొచ్చు అంటే డిటర్మిన్ చేయొచ్చు అండి. సో మీరు ఒకసారి ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ చూడండి, స్మాల్ n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ స్మాల్ n, స్మాల్ w బై స్మాల్ n. అండ్ క్యాపిటల్ N అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్, క్యాపిటల్ W బై క్యాపిటల్ M. వీ నో దట్ రౌల్స్ లా ఏం చెప్తుంది? ఇది ఈక్వేషన్ అమ్మ, రౌల్స్ లా ఈక్వేషన్. P మైనస్ పిఎస్ బై పి ఈక్వల్స్ టు స్మాల్ n బై స్మాల్ n ప్లస్ క్యాపిటల్ M. ఈ స్మాల్ n ప్లేస్లో మనం స్మాల్ w బై స్మాల్ m, ఈ స్మాల్ w బై స్మాల్ m, క్యాపిటల్ M ప్లేస్లో క్యాపిటల్ W బై క్యాపిటల్ M సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓవరాల్గా దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి P మైనస్ పిఎస్ బై పి ఈక్వల్స్ టు స్మాల్ w క్యాపిటల్ M బై స్మాల్ m క్యాపిటల్ W అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే ఏం లేదండి. బాయిలింగ్ పాయింట్ అనేది రైజ్ అవ్వడం, బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ 100 బాయిలింగ్ పాయింట్ ఉండేటప్పుడు దాని యొక్క బాయిలింగ్ పాయింట్ గ్రాడ్యువల్ పెరిగింది అనుకోండి, 110 120కి వెళ్ళింది అనుకోండి, అంటే వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమైంది అంటాం? ఎలివేట్ అయ్యింది అంటాం. మరి వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎలివేట్ అవ్వాలి అంటే ఏం చేయాలి? జనరల్గా వాటర్ అనేది హీట్ చేసేటప్పుడు దాని యొక్క వేపర్ ప్రెజర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెజర్తో ఈక్వల్ అయ్యేటప్పుడు అది ఎవాపరేట్ అయిపోతుంది, లిక్విడ్ కన్వర్టెడ్ టు వేపర్. సో ఒకవేళ వాటికి నాన్ వాలటైల్ సొల్యూట్ ఏదైనా సుక్రోజ్ లాంటిది యాడ్ చేసాం, సుక్రోజ్ సొల్యూషన్ తీసుకుంటాం, సుక్రోజ్ సొల్యూషన్ దట్ ఈజ్ నాన్ వాలటైల్ సొల్యూట్. సో అప్పుడు ఆ నాన్ వాలటైల్ సొల్యూట్ని యాడ్ చేసేటప్పుడు మనకేమవుతుందంటే అక్కడ ఎవాపరేషన్ అయ్యేటటువంటి రేట్ అనేది తగ్గిపోతుంది, అంటే బాయిలింగ్ పాయింట్ అనేది పెరుగుతుంది. దాన్ని ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అని కూడా మనం చెప్తాం. ఈ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్కి జనరల్గా ఈక్వేషన్ వచ్చేసరికి డెల్టా టీబీ ఈక్వల్స్ టు టీ మైనస్ టీబీ, డెల్టా టీబీ ఈక్వల్స్ టు టీ మైనస్ టీబీ అనమాట. ఇఫ్ టీబీ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్, ఇఫ్ టీబీ ఈజ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్ and T is the boiling point of a solution.
of non-electrolyte in that solvent. The difference in the boiling point delta TB is called elevation of boiling point. Delta TB equals to ఏంటి T minus TB. ఇక్కడ మనకి కర్వ్స్ బీడీ అండ్ సిఈ కర్వ్స్ ప్యారలల్ ఉంటాయి. వాటి నుంచి వచ్చే మనకి ఈక్వేషన్ ఏబీ బై ఏసీ ఈక్వల్ టు ఏడి బై ఏఈ. సో దీన్ని T1 మైనస్ టీబీ బై T2 మైనస్ టీబీ ఈక్వల్స్ టు P మైనస్ P1 బై P మైనస్ P2. అయితే మనకి ఏంటంటే P1 మైనస్ P మైనస్ P1 P మైనస్ P2 అంటే ఏంటంటే lowering of vapor pressure for solution 1 and solution 2. Solution 1 and solution 2. So next, hence the elevation of boiling point is directly proportional to non-volatile solute. Okay, ఇది అన్నమాట. ఇక్కడ చూడండి, the elevation of boiling point is solution is proportional to molar concentration. Delta TB is directly proportional to M. Delta TB equals to Kb, where K is known as boiling constant or ebullioscopic constant or molar elevation constant. So when M equal to 1 అయితే TB equals to Kb. సో ఇది మనకి రౌల్స్ లా నుంచి రిలేటివ్ లవరింగ్ వేపర్ ప్రెజర్ అండి. సో మనకి ఏంటంటే సో ఇది మనం నెక్స్ట్ క్లాస్లో డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ అయిపోయింది కదా, ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్, ఆస్మోటిక్ ప్రెజర్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు మొత్తం మెటీరియల్ అంతా పెట్టానమ్మా, మెటీరియల్ అనేది పెట్టాను కాబట్టి సో చూసుకోండి, మీకేం నచ్చితే రాసుకోండి నోట్స్లో. మొత్తం అన్ని యూనిట్స్ మెటీరియల్ ఉంది, ఇంకా మీరు చదువుకోవడమే లేటు, ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏమైనా ఉంటే జాయిన్ అవ్వండి నెక్స్ట్ క్లాస్కి.